ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి తన పొలాన్ని సాగు చేసుకునేవాడు. కాని ఒక సమస్య. తరచూ ఒక నక్క వచ్చి అతని కోళ్లను దొంగిలించేది. రాము ఎప్పుడూ ఆ నక్కను పట్టుకోవాలని ప్రయత్నించేవాడు. కాని నక్క చాలా తెలివైనది. ఒకరోజు రాము తన పొలంలో పనిచేస్తూ ఉండగా నక్క పొల్లంతా తిరుగుతూ పైకి ఆకాశంవైపు చూస్తూ ఉండటం చూశాడు. రాము ఆశ్చర్యపోయాడు. అప్పుడు నక్కతో ఇలా అన్నాడు. నక్కా, నువ్వు ఆకాశాన్ని ఎందుకు చూస్తున్నావు? నక్క చెప్పింది. ఈరోజు నేను కోళ్లు దొంగిలించలేను. నీ పొలాన్ని ఒక ఈగిల్ తిరుగుతోంది. నేను ఈగిల్కు కనబడితే నన్నే ఎత్తుకుపోతుంది. రాము నవ్వుకుంటూ అన్నాడు. అంటే నీకు భయం ఉందా? నక్క తలదించుతూ చెప్పింది. ప్రతి ఒక్కరికి భయముంటుంది రైతూ. ఎక్కువ తెలివిగా ఉన్నవాళ్లు తమ భయాన్ని గుర్తించి జాగ్రత్తపడతారు. ఇది విని రాము ఆలోచించాడు. ఇంతకాలం నేను నిన్ను పట్టుకోవాలని మాత్రమే పట్టుబడ్డాను. కాని సమస్య నీవల్ల కాదు. నా కోళ్లకు సురక్షితమైన షెడ్ పెట్టలేదు. రాము వెంటనే బలమైన కోళ్ల షెడ్డు నిర్మించాడు. ఆ రోజునుంచి నక్క దొంగతనం చెయ్యలేకపోయింది. నక్క కూడా కోళ్లకు దగ్గరికి రాలేదు. ఎందుకంటే ఈగిల్ మళ్ళీ వస్తుందేమోనని భయంతో ఉండేది. నీతి: జీవితంలో సమస్యలను పరిష్కరించాలంటే కారణాన్ని మార్చాలి, మనుష్యులను కాదు. తెలివి అనేది భయాన్ని గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడమే.